సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేందుకు భారత నావికాదళంలోకి మరో అస్త్రం వచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖ తూర్పు నావికాదళంలో చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సరికొత్త యుద్ధ నౌకను అధికారికంగా ప్రారంభించారు. అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖ తూర్పు నావికాదళంలో ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. భవిష్యత్తు యుద్ధాల స్వభావం పూర్తిగా మారుతోందని, డ్రోన్లు, సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకెళ్లటం మహేంద్రగిరి ప్రత్యేకత అని రాజ్నాథ్ కొనియాడారు. సుందర్ సంయోగ హీ హై యహ్ కమిషనింగ్ आंध्र प्रदेश के विशाखापट्टनम में हो रही है। विशाखापट्टनम हमारी ईस्टर्न नेवल कमांड का मुख्यालय तो है ही, साथ ही भारत की समुद्री शक्ति के सबसे स्ट्रांग पिलर्स में से एक है। और सिर्फ विशाखापट्टनम ही नहीं बल्कि पूरा आंध्र प्रदेश अपने आप में प्राइड एंड वेलर की भूमि रहा है। आज भी आंध्र प्रदेश अपनी लीगेसी को बरकरार रखे हुए है। आंध्र प्रदेश आज भारत की डिफेंस एवं एरोस्पेस मैन्युफैक्चरिंग का एक नया पावर हाउस बनकर उभरा है. ముంబైలోని ముజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఈ యుద్ధ నౌకను నిర్మించింది. ప్రాజెక్టు 17A కింద మొత్తం 7 నౌకలను తయారు చేస్తూ ఉండగా 4 ముజగాన్ డాక్, 3 గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మిస్తున్నాయి. ఇప్పటికే నీలగిరి, ఉదయగిరి, హిమగిరి, తారాగిరి నావికాదళంలో చేరాయి. 5వ నౌక దునగిరి ఇటీవల జూన్ 21, 2026న ప్రధాని మోదీ సమక్షంలో కమిషన్ అయింది. శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే మెరుగైన స్టెల్త్ ఫీచర్లు మహేంద్రగిరి నౌకల సొంతం. ఇజ్రాయెల్ సాంకేతికతతో కూడిన అధునాతన రాడార్ ఒకేసారి వందలాది శత్రు లక్ష్యాలను ట్రాక్ చేస్తోంది. ఆయుధాలు, సెన్సార్లను ఒకే కేంద్రం నుంచి నియంత్రించే స్వదేశీ కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. ఈ నౌక యాంటీ ఎయిర్, యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మెరైన్ సామర్థ్యాలు కలిగి ఉంది. క్షిపణుల కోసం అత్యంత ఆధునికమైన వర్టికల్ లాంచ్ సిస్టమ్ ఉపయోగించారు. 8 బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణుల కోసం 8 సెల్ లాంచర్, గగనతల రక్షణ కోసం 32 బరాక్, 8 క్షిపణుల నిలువు లాంచ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ లాంచర్లు నౌక లోపల దాగి ఉండటం వల్ల శత్రువులకు దొరకదు.